నా డబ్బాలో ఇంకోటి ఉన్నది చూడు. రాత్రి దొరికింది ఒక పాము గుండం దగ్గర. ఇంత లావు ఉన్నదిగా పాము. దానికి తీసి ముంగిసారంట్లా వేస్తా. ఈ పాముది పేరు ఏమంటారు? దీనికి తీయంగానే మీరు చాలా మంది తేరిగొట్టు అంటారు. కాదండి, సగం నాగుం పాము కలరు. సగం నాగుం పాము కలరు, సగమేమో తేరిగొట్టు కలరు. దీని పేరు అంటారు నాగాజర్రి. నాగాజర్రి ఎక్కడ ఉంటది? నాగుం పాము దగ్గర. నాగుం పాము దగ్గర ఉంటది. నాగుం పాము తేరిగొట్టు అడవిలో రెండు కలుసుకుంటాయి. కలిసే టైంలో మనుషులు చూడవద్దు. ఏమైతుంది? నాగుం పాము పారిపోతుంది. తేరిగొట్టు అయితే ఊకోదు. ఉరికిచ్చి నోటితో పట్టి మగవాడికి తోకతోని కొడుతుంది. కొట్టిందనుకో తోక ఎలాగా ఎండిపోతాడు, ఎలాగా ఎండిపోతాడు. ఇది మనకి వద్దు. వేసాననుకో ముంగిసా నోట్ల ఒక దెబ్బకే చంపేస్తుంది. ఇది కాదు వేసేది. ఈ డబ్బాలో ఉంది నాగుంప, ఇందులో ఉంది. ఇది అడవిలో ఉంటే ఏం తింటుంది? నాకు ఇది కాదురా, ఏం తింటది అనాలి. అడవిలో కానీ ఉన్నదనుకో కప్పలాకి తింటది, పుట్టలాకి తింటది, ఎలకలకి తింటది. నా దగ్గర వచ్చి నా దగ్గర కానీ వచ్చిందనుకో దీనికి పాలు పోస్తాను, గుడ్లు పెడతా, కప్పలు పెడతా, పెరుగు పోస్తాను. పెరుగు కానీ దొరకకపోయిందనుకో మేక బోటి పెడతా. ఏది దొరకకపోయిందనుకో నీళ్లు తాగేస్తా. సమయానికి దొరకకపోతే కుదేరు నెల మేత పెట్టు. పాము సావదు. దీనికి వద్దు మనకి ఎదవా పాము. డబ్బా దగ్గర పెట్టు. దీనికి కానీ వేసారనుకో ముగిసానోట్ల ఒక దెబ్బకే చంపేస్తుంది. ఎదవా పాము అండి. దీనికి పడిగే లేదు. నా దగ్గర ఉంది ఒక పాము. పాముకి ముంగిసగి పెడతాను దెబ్బలాట. అలాగా పెడతాను. పోయిన ఆదివారం వేసాను దెబ్బలాట. నా తొడలా ఉండే పాము బుజ్జి వెళ్ళిపెడ. నా తొడలా ఉండే పాము 3 ముక్కలు చేసింది ముంగిస. 2 ముక్కలకు అతుకు పెట్టింది. ఒక ముక్క తిన్నది. ఇప్పుడు దీనికి వేసాననుకో చంపేస్తుంది. ఎదవది ఒక పాము. నా దగ్గర ఉన్నది ఒక గిది ఒక జాతి. దాని పేరు అంటారు మీరు తీయంగానే 2 తలకాయల పాము అంటారు. కాదండి, ఒక తలకాయ సమానంగా ఉన్నది 2 తలకాయల పాము అంటారు. 2 తలకాయల పాము కాదు. దాని పేరు అంటారు జనిగే. జనిగంటే నీళ్ళల్లో ఉండే నీటి జనిగే కాదు, కొండల్లో ఉండే కొండ జనిగే. ఈ పాముని 10 మంది 10 దెబ్బలు కొట్టండి, పాము సావదు. తీసుకుపోయి ఒక బస్సు టైర్ కింద పండబెట్టండి. రబ్బర్ ఎలాగా సాగుతుందో పాము అలాగా సాగుతుంది. సచ్చే పాము అయితే కాదు. ఈ పాము సాగాలంటే పాము రాత్రి పట్టిన పాముకి ఆడి మొత్తం ఇగో డబ్బాలు ఉందావో నాగుంప. ఇగో నాగుం పాముకు తీసి ఆడిస్తాయి. ఈ పాములు మనకి వద్దు. చూసింది ఒకటే, చూడకపోయినా ఒకటే. నీ బాయిల దగ్గర నీ చేళ్ళ దగ్గర చూస్తావు. సమయం వచ్చిందనుకో కర్ర పెట్టి పాట పాడి పాముని ఆడిస్తాం. ఈ డబ్బాలా ఉన్నది పాము. ఇక పాట పాడి అన్నానుకో నాగుం పాము ఆడాలి. ఆట పాడతావు, ఆట పాడతావు, ఆట మావాలి. నీ మాట అయినదు ఇళ్ళగా తీయాలి. రాత్రి పట్టిన కట్టు పట్టి ఆడిస్తాం. అది డబ్బాలో ఉన్నది. దానికి దానికి బంద్ చేయి. పక్కన యారో
అది చూసి చూసి బోర్ కొనవాలా? బోర్ అయిపోయింది. అంజయ్ దానికి ఇగో కాయకు ఏం పోతావు దీనికి? కాలే కోడి పాలు. అవ్వ పాము అంటావో ఇది. అది నాగు పాము. దీని ముంగట నువ్వు గంట కాదు 2 గంటలు పాట పాము అంటావో ఇది. దీని పేరు ఏమంటారు? అడిగే తీయగానే నాగుంపాము అంటారు. నాగుంపాము కరెక్టే. నాగుంపాములో చిన్నది ఒక జాతి. దీని పేరు అంటారు చూడండి, కోడే తాసు. కోడే తాసు ఎక్కడ ఉంటారు? గుడిలో పడా తీసుకురాలే ప్రసాదం. అయ్యగారు తర్వాత ఇస్తాను. అడవి లోపల చూడండి, మనిషి కానీ కరిచిందనుకో చీమ కరిచినట్టు కరుస్తుంది. దీని పేరు అంటారు కోడే తాసు. కోళ్ళ ఫారములో ఉంటుంది. కోళ్ళ చంపేస్తుంది. అడవి లోపల అన్ని పాములతోని పగ ఉండాలి. నాగు పాముతోని పగ ఉండాలి. దాని పడిగ చూడు, నా చేయి కన్నా పెద్దగా ఉన్నది. అద్దో ఈ పాముని బట్టి సంవత్సరం అయింది. ఎక్కడ పట్టావు సాయిబు అంటావు? దేవుని గుళ్ళు ఆ పాము దొరికింది చూడు, ఎమ్మలవాడ. ఎమ్మలవాడ రాజన్న స్వామి గుడిలో దొరికింది. ఏ దేవుని పాము నాకు కూడా తెలియదు. 5 బోనాల కాపింది పాము. ఇగో గదే ఒక పాము చూడు, ఇగో నా డబ్బాలా ఉన్నది. ఇగో దానికి తీసి ఇగో లబ్బరి పాము మీద ఆడిస్తా. మైదాలు ఆడి ఇగో నా దగ్గర ఉంది లబ్బరి పాము. కరెంటు లేదు, వైరు లేదు. ఒక వీల వేస్తాను. ఈ లబ్బరి పాము మారిపోవాలి. ఒక నిజమైన పాము లెక్క ఆడాలి. అబ్బా నాకు తెలిసింది. ఏం తెలిసింది? దాంట్లో కరెంట్ పెట్టినామని. ఏమన్నా కరెంట్ ఏమన్నా ఉందా తమ్ముడు? ఏమన్నా ఉందా? కరెంటు లేదు, ఏం లేదు. ఇప్పుడు వీల వేస్తాను. లబ్బరి పాము మారిపోతాయి. నిజమైన పాము లెక్క ఆడాలి. అదో నా చేతిలో చేస్తే అనుమానం. ఇగో కింద చేస్తా. ఇగో కట్టు కట్టినవా? కట్టు కట్టాలి. ఇగో కట్టు కట్టి ఆడిస్తా. ఇగో ఎవరా మీద రా. ఇగో ఇంత వరకే ఆడతాడు. దాని పడిగ మీద కొమ్ము కొమ్ము ఉన్నది. కొమ్ము దీని పడిగ మీద 2 కొమ్ములు ఉన్నాయి చూడండి. ఇగో చూపిస్తా. చూపి. దీనికి ఏమున్నది చూడండి. పడిగ ఉంది. కృష్ణమూర్తి కృష్ణమూర్తి 2 పాదాలు. ఒర్రి ఒర్రి గొంతు పోయింది మాకు. కృష్ణమూర్తి 2 పాదాలు. వెంకటేశ్వర ఇచ్చిన పాదాలు. కృష్ణమూర్తి 2 పాదాలు. చెక్కలు చెక్కలు. పాము అంటే గిది కాదు, ఎదవది పాము. ఈ పాము తీయంగానే ఏమంటది? దీని మూత వినండి. మన ఇళ్లలో వస్తాయి పాములు. కప్పల గురించి, ఎలకల గురించి వస్తాయి. మూత వినరు. ఇగో మూత చూస్తున్నాడు. దాని మూతలాగా వినదు. చిన్న పిల్లగాడు పాలకెలాగా ఏడుస్తాడో ఇగో దాని మూతలాగా వినిపిస్తుంది. ఇగో ఎవరి మీద రాదు. ఇగో ఇంతవరకే ఆడాలి. ఇగో దీని మూత వినండి. ఆడిందే కాళ్ళకు గుడి మీద ఇగో దీని మూత విను. డోర్ కొట్టగానే వాళ్ళంత దూరం ఉంటే పుస్తకాలు వినబడుతుందా వాళ్ళకు? మీరు కూడా అంత దూరం ఉంటే దీని మూత అయినా పడదు. దాని కొమ్ము దూరం ఉంటే కనబడదు. నామాలంటే చిన్న చిన్నగా ఉన్నాయి, పెద్దగా లేవు. అంత దూరం ఉంటే దీని నామాలు కనిపించాయి. మీరు కూడా అందరికి జర దండం. మీరు కూడా ఒక అడుగు జర ముందు జరగండి. దీని మూత అయిన తర్వాత దూరమైన కొమ్ము చూపిస్తాడు. కొమ్ము చూడండి. జరగండి సార్.